తిట్టిండు, ఎందుకు వీడియో అప్లోడ్ చేసిన అన్నాడు. నేను దానికి చెప్పిన, నేను ఎందుకు డిలీట్ చేస్తా, ఎందుకు అప్లోడ్, అవును అప్లోడ్ చేసినా, నువ్వు వస్తాను రాలేవు అందుకే అప్లోడ్ చేసిన, అందరికి తెలియాలి కదా నువ్వు నన్ను ఎందుకు వదిలేస్తున్నావు అని. మంచి మాట్లాడతాడు, ఏదో బయట అమ్మాయితో మాట్లాడినట్టు. ఎందుకు వీడియో అప్లోడ్ చేసినావు మోనిక, నువ్వు అసలు ఎందుకు నా పర్మిషన్ లేదే నువ్వు ఎందుకు అప్లోడ్ చేసినావు. ఎందుకు ఏదో ఒకటి మాట్లాడు, పైనకి రా, ఇది నీకు నీ ఇల్లు కదా. గేట్ కాడ ఆలయం పని చేస్తున్నావు. మరి ఆ నుంచి ఇటు దాకా వచ్చినట్టు ఇటు నుంచి పైన దాకా రాలేవా? ఏడిచి కళ్ళకి నీళ్ళు వచ్చినా కూడా ఇది చేస్తలేవా? అప్పుడు నేను ఏడిచినా చాలు, ఏడో కానీ వదిలిచేటోడు, ఇప్పుడు ఏడిస్తే పట్టించుకుంటలేవు. చెప్పు, వాళ్ళ క్లారిటీగా వీడియో అప్లోడ్ చేసాం అంటే నువ్వు ఎందుకు రాలేదు? వీడియో అప్లోడ్ చేయకుండా ఉండేవాళ్ళం రా, నువ్వు రాలేదు కాబట్టి మేము అప్లోడ్ చేసాము. ఏ వీడియో కూడా నాకు ఏం సంబంధం లేదు, దానివల్ల నాకు ప్రాబ్లం అవుతుంది. నాకు కూడా నువ్వు మాట్లాడే మాటల వల్ల నాకు కూడా ఇది అవుతుంది. మళ్ళీ నేను ఎవరికి చెప్పుకోవాలి చెప్పన్నా? మళ్ళీ నేను ఎవరికి చెప్పుకోవాలి? మాట్లాడి ఎందుకు పోయినారా? నాకు ఏం అవసరం పోయేంత ఒకటి ఉందిరా, వదిలేసి నన్ను. ఏం వదిలేదు చెప్పు. వస్తే కొన్ని రోజులు వస్తే ఆ వీడియో డిలీట్ చేయను అని కాళ్ళు మొక్కుతానే, వద్దు. పెళ్లి చేసుకొని పోతుండే కదా ఇక్కడ ఉంటే పెళ్లి చేసుకుని ఎవ్వరు పోరు, అవన్నీ డ్రామాలు నాకు తెలుసు, వదిలేసే. ముందు మాట్లాడిన రికార్డులు పెట్టట్లేను, ఎందుకంటే మళ్ళీ ఎందుకు నువ్వు అని మాట్లాడే మాటలు పెట్టినావు కదా. ఎట్లా మాట్లాడినా గలీజ్ అది ఎందుకు పెట్టినావు మోనిక అంటే నేను ఏమైనా పడేదాన్ని అప్పుడు ఎట్లా పిలిచేటోడు. పట్టించుకోలేవు చూడు, మళ్ళీ రేపటి రోజు కూడా ఈ రోజు ఒక్కరోజు పట్టించుకోలేవు. ఒక రోజు వస్తుంది, 2 రోజులు పట్టించుకో, ఇంకో రోజు వస్తుంది, వారం పట్టించుకో, ఇంకో రోజు నెల పట్టించుకో, ఒకసారి మొత్తానికి వదిలేసి వెళ్ళిపోతావు. అప్పుడు నేను ఒక్కడిని ఉండాలి కదా. హలో గైస్, రావణ్ ఇప్పుడు ఫోన్ చేసి, ఇందాక ఫోన్ చేసి తిట్టిండు, ఎందుకు వీడియో అప్లోడ్ చేసిన అన్నాడు. నేను దానికి చెప్పిన, నేను ఎందుకు డిలీట్ చేస్తా, ఎందుకు అప్లోడ్, అవును అప్లోడ్ చేసినా, నువ్వు వస్తాను రాలేవు అందుకే అప్లోడ్ చేసిన, అందరికి తెలియాలి కదా నువ్వు నన్ను ఎందుకు వదిలేస్తున్నావు అని. నాకు ఉంటుంది కదా బాధ, నేను ఏం తప్పు చేయండి, నన్ను ఎందుకు వదిలేసి నన్ను కూడా అనిపిస్తుంది కదా. ఇప్పుడు వస్తా అన్నాడు, వచ్చి మాట్లాడుతా అన్నాడు, దాన్ని బట్టి నేను మాట్లాడి మీకు చెప్తా. ఈ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను మీకు. ఇప్పుడు వస్తా అన్నాడు ఒక 10 minutesలో. నిన్న నేను ఫోన్ చేసిన దాన్ని ఇప్పుడు 12కి ఫోన్ చేసి తిట్టి, అసలు మంచి మాట్లాడతాడు, ఏదో బయట అమ్మాయితో మాట్లాడినట్టు. ఎందుకు వీడియో అప్లోడ్ చేసినావు మోనిక, నువ్వు అసలు ఎందుకు నా పర్మిషన్ లేదే నువ్వు ఎందుకు అప్లోడ్ చేసినావు. అర్జునకి అది ఇది అని మాట్లాడిండు. నేను ఇప్పుడు ఏదో అతను మాట్లాడే మాటలు బట్టి నేను మాట్లాడతాను. నేను అడుగుతా, ఎందుకు నన్ను వదిలేసినా, నేను ఏమన్నా తప్పు చేసినానా, నేను ఏమన్నా నీకు తెలియకుండా నేను ఏమన్నా చేసినానా అని అడిగి ఈ వీడియో కూడా మీకు పెడతా. 2000 years later. ఫోన్ చేస్తుండు రావాను, మీరే వినండి ఏం మాట్లాడతాడో. హలో చెప్పు రావాన్. ఎందుకు ఏదో ఒకటి మాట్లాడు, పైనకి రా, ఇది నీకు నీ ఇల్లు కదా. మళ్ళీ వస్తాను సరే, నేను కిందికి వస్తున్నా. ఏడు నువ్వు చెప్పు, వచ్చినాక మాట్లాడతాను. ఏడు నువ్వు
గేట్ కార్డు ఉన్నదా అని నాకు వీడియో కిందికి వచ్చి వాళ్ళకి కిందికి రా మౌని అని చెప్తున్నాను. నువ్వు ఏడున్నా ఫస్ట్ చెప్పు. కింద ఉందని గేట్ కార్డు ఉన్నా. గేట్ కాడ ఆలయం పని చేస్తున్నావు. ఏం పని చేస్తాను రాసుకోండి కిందికి రమ్మని మాట్లాడి ఏమన్నాడు నీకు? వస్తున్నా కిందికి. ఎవరు టికెట్ చేసినావు నీకు వీడియో అప్లోడ్? వస్తున్నా కిందికి. వీడియో డిలీట్ చేయమని ఇంత మంచి చెప్పినాము అని నీకు. వస్తున్నా వీడియో అప్లోడ్ కావాలి అని చెప్పిన. ఎందుకట్లా అనుకో నా పర్సనల్ వర్క్ చేయాలా? నేను ఏం చేశారా మన వీడియో ఎందుకు పెట్టినాము నీకు? నాకు అర్థమైతేనే నాకు. ఇష్టం వచ్చినట్టు చెప్తున్నావు. ఎన్ని రోజులు చేసినావు అసలు లవర్లకు కూడా మాట్లాడుతున్నావు, ఏదో అన్న పర్సన్ లాగా మాట్లాడుతున్నావు. ఇంత మంచి చెప్పినా నేను ఏం చెప్పినావు? ఆ వీడియో ఎందుకు అప్లోడ్ చేసినావు? అసలు దేనికోసం అప్లోడ్ చేసింది? ఏం చేద్దాం అనుకున్నాను? మరి నువ్వు వస్తాను మాట ఇచ్చినావు కదా అంటే మోని కిందికి రా మోని, నేను ఆస్తికి ఇడదాకా వచ్చినా నాకు టైం కాదు. మరి ఆ నుంచి ఇటు దాకా వచ్చినట్టు ఈ నుంచి పైన దాకా రాలేవా? అదే నేను రాను అంతడానికి అర్థమవుతలేదు. ఆ నుంచి ఇడికి వచ్చిన పైన కావాలని నాకు తెలియదు. వీడికి రమ్మని చెప్పినాము నీ కిందికి రాము నేను మాట్లాడేది. అభినందన ఉన్నాడా? అన్న ఉంటాయి కదా ఈ పాటికి నేను ఇప్పుడు నీ దగ్గరికి వచ్చేదాన్ని. అందరు ఎటు అజన్న వాళ్ళ ఫోన్ నీ కాడు ఉందా? అజన్న ఫోన్ నీ కాడు ఉందా? ఫోన్ ఎందుకు లేదు? ఫోన్ ఎవరు కట్ చేస్తున్నారు? ఏడున్నా ఇక్కడికి వస్తున్నాం కదా. వీడియో పెట్టకండి, చెప్పిన మాట వినండి. మరి నువ్వు అట్లా మాట్లాడితే నాకు ఏమైనా అనిపించదు కదా. నువ్వు ఏం మాట్లాడినా మాట్లాడతాను. నాకు కావాలి సరే పబ్లిక్ కూడా ఉండాలి కదా క్లారిటీ. ఎందుకు ఏం క్లారిటీ ఎవరికి ఇవ్వాలి? నన్ను ఎందుకు గాయస్ నేను ఏమని చెప్పిన అంటే నేను ఆ వీడియో డిలీట్ చేసుకుని పెట్టుకో, ఆ వీడియో డిలీట్ చేయి. ఎందుకంటే నేను నాకు వద్దని చెప్పిన, నేను ఆ మాటలు నేను మాట్లాడుకోలేను, నేను చెప్పలేను కూడా. నాకు మరి ఇదెందుకు నేను మంచి సిచ్యువేషన్లో లేను. ఎందుకు నా సిచ్యువేషన్ బాగాలేదని చెప్పినాక మరి నేను వస్తాను కదా, ఎందుకు రాలేవు? నాకు బాగాలేదు మోని నా సిచ్యువేషన్. నేను వస్తాను కదా, ఎందుకు రాలేదు? అంటే ఏడిచి నేను కళ్ళకి నీళ్ళు వచ్చినా కూడా ఇది చేస్తలేవా? అప్పుడు నేను ఏడిచినా చాలు, ఏడో కానీ వదిలిచేటోడు. ఇప్పుడు ఏడిస్తే పట్టించుకుంటలేవు. చాలా మనసు ఇరిగినప్పుడు ఎవరికైనా అట్లానే అనిపిస్తుంది. నేను నా అంటే వీడియో డిలీట్ చేయమని, ఆ వీడియో లవ్ చేయడం నీదే, బ్రేకప్ చెప్పడం నీదేనా? అంటే మాకు సొల్యూషన్ నేను ఎర్రిపోకాను కాదు మోని. నేను ఎందుకు వెళ్ళిపోతా? దేనికోసం వెళ్ళిపోయి ఒక కారణం ఉంటుంది నాకు. నాకు చెప్పాల్సిన అవసరం లేదు. వీడియో ఎందుకు అప్లోడ్ చెప్పు, వాళ్ళ క్లారిటీగా వీడియో అప్లోడ్ చేసాం అంటే నువ్వు ఎందుకు రాలేదు? వీడియో అప్లోడ్ చేయకుండా ఉండేవాళ్ళం రా, నువ్వు రాలేదు కాబట్టి మేము అప్లోడ్ చేసాము. ఉంటాయి కదా మనం ఒకసారి ఇడికెళ్ళి పోయినామా? ఇడు ఉన్నంత అందరూ ఏమంటారు తెలుసా అన్న, నీ వల్లనే పోయిండు వాడు, నీ వల్లనే పోయిండు. అందుకనే పెట్టాం మేము వీడియో. నువ్వు కామెంట్స్ చూడరా, ప్రియోస్ దాంట్లో కామెంట్స్ చూడు ఒకసారి, తెలిసింది నీకు. 10 వీడియోలు కొట్టుకున్నా ఏం చేసినా ఒక లెక్క ఉంటారా? బయటకు పోయిన తర్వాత లైఫ్ వేరైపోతుంది తెలుసా? మీరు ఇక్కడ 10 నిమిషాలు ఉంటారు చూడు, 10 నిమిషాలు బయట ఉంటే తెలుస్తుందరా మీకు. నువ్వేమని చెప్పావు? నీకు తెలుసా? నువ్వేమని చెప్పావు? ఎవరికి తెలుసురా? ఏదో వస్తున్నారు మీ పాటికి, మీరు వీడియోలు పెడుతున్నారు. వద్దురా అని చెప్పినాను, ఆ వీడియో పెట్టొద్దని చెప్పినారు. మీరు ఏ వీడియో కొట్టినా నాకు ఏం సంబంధం లేదు. దానివల్ల నాకు ప్రాబ్లం అవుతుందిరా. నాకు కూడా నువ్వు ఈ మాట్లాడే మాటల వల్ల నాకు కూడా ఇది అవుతుంది. మళ్ళీ నేను ఎవరికి చెప్పుకోవాలి చెప్పన్నా? మళ్ళీ నేను ఎవరికి చెప్పుకోవాలి? ఏం మాట్లాడి ఏం మాటలు అన్న ఎట్లుండేటోడు అన్న? ఫస్ట్ ఆడు నేను మాట్లాడకపోతే ఏడ్చేటోడు. ఇప్పుడు నేను ఏడ్చినా మాట్లాడట్లేడు. అదేం పరిస్థితి అన్న చెప్పు. నేను ఏడవలేనారా? నువ్వు ఏడ్చావురా. సరేరా, ఇదిగో ఇప్పుడు చెల్లి వెళ్ళిపోయిందని చెప్పేసి నువ్వు బాధపడ్డావు. ఏడ్చావురా. ఇప్పుడు చెల్లి వెళ్ళిపోయిందని చెప్పేసి నువ్వు ఏడ్చావు. ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతే చెల్లిలాగే నువ్వు కూడా చేస్తే ఇంకా చెల్లికి నీకేముందిరా? ఇంకా అరే నేను ఎవరితో ఏం మాట్లాడారా? నేను ఎందుకు పోయినారా? నాకు ఏం అవసరం పోయేంత ఒకటి ఉందిరా, వదిలేసి నన్ను. ఏం వదిలేదు చెప్పు. వస్తే కొన్ని రోజులు వస్తే ఆ వీడియో డిలీట్ చేయనా? నీ కాళ్ళు మొక్కుతానే, వద్దు. వీడియో డిలీట్ చేయనప్పుడు అర్జున కానీ ఎవరికి ఫోన్ చేయ, వీడియో డిలీట్ చేయను. చెయ్యరావా? ఎందుకు చేస్తా? నాకేమో నువ్వు క్లారిటీ ఇస్తలేవు. నన్ను ఎందుకు వదిలేసినావు కూడా చెప్తా. ఏం క్లారిటీ? పోయేటప్పుడు నాకు క్లారిటీ ఇచ్చినావా? అన్నా నేను నువ్వు పోయేటప్పుడు నాకు క్లారిటీ ఇచ్చినావా? ఇచ్చిన క్లారిటీ ఇచ్చిందా?
క్లారిటీ అడుగుతావు తల్లి, నువ్వు కూడా అంతే వెళ్ళిపోయావు, వాళ్ళు కూడా అంతే వెళ్ళిపోయాడు. ఏ అబ్బాయితో నేను పోయినా నా ఏమని చేసినానా? నేను వెళ్ళిపోయినప్పుడు నేను ఎంత కామ్గా ఉన్నారా నేను? నేను వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి బతిమలాడుకున్నా, మీరు మాత్రం ఎంత తెగిస్తున్నారు వీడియోలు. అరే నేను చెప్తా కొట్టేది అవసరం నాకు ఎందుకురా? దేనికోసం చెప్తే దేనికోసం కొడతారు చెప్పురా? ఏదో ఒక ప్రాబ్లం ఉంటే కొడతారు కదా. ఆ ప్రాబ్లం సరే చెలికని చెప్పలేదు, నాకేం చెప్పొచ్చు కదరా? ఏమన్నాడు, నాకు ఏమైనా ఏం జరిగినా జరగకపోయినా నాకు నువ్వే, నేను నీకే చెప్పుకుంటా అది ఇది అని అన్నట్టు. ఇప్పుడు ఆ ప్రాబ్లం నాకు చెప్పుకోవచ్చు కదా, నేను ఏమైనా పరాయిదా అన్నా చెప్పు. అన్నప్పుడు వెళ్ళిపోయినావు కదా, పోయినప్పుడు తెలియదు. ఇక్కడ ఉంటే ఈ పాటికి మంచిగా పెళ్లి చేసుకొని అక్కడ వాళ్ళతోటి ఇక్కడ నీతోటి నువ్వు గుర్తుకొచ్చుకుంటూ వాడు అక్కడ అట్లుండన్నా. ఎవరు గుర్తుకొస్తుంది? అక్కడే పెళ్లి చేసుకొని పోతుండే కదా ఇక్కడ ఉంటే. ఇక్కడ ఉంటే పెళ్లి చేసుకుని ఎవ్వరు పోరు, అవన్నీ డ్రామాలు నాకు తెలుసు, వదిలేసే. అంత మంచిగా వచ్చి ఇక్కడ గొడవ అయిన వ్యక్తి మళ్ళీ మరుసటి ఫోన్ కూడా చేయలేడు, ఏం చేయలేడు. నాకు తెలియదు అనుకోకముందు నాకు అన్నీ తెలుసు, వదిలేసి ఆ మ్యాటర్ తీయాలనుకోలేదు, వదిలేసి. నేను ఆ వీడియో కూడా డిలీట్ చేయండి, ఎవరితోలికి రాను, నా పాటికి నేను ఉంటున్నా, వీడియో కూడా డిలీట్ చేయండి. నీ పార్టీ నువ్వు ఉండేది ఏందిరా? ఒక మాటనే చెప్పరా, సరే ఏమని చెప్పు, ఎందుకు వెళ్ళిపోయావు? మాట్లాడితే మీ నోట్లకి మాట రాదు, నాకు వద్దు. నేను అమ్మాయిని రావా, నాకు ఉంటది మనసు అనేది. నువ్వు బ్రేకప్ చెప్పగానే బ్రేకప్ చెప్పడానికి, ప్యాచప్ అనగానే ప్యాచప్ అవ్వడానికి, నాకు నేనేం బొమ్మని కాదు, నేను మనిషి. అది కూడా మనసే రాయి కాదు. ఒక మనిషి ఎన్ని చూస్తాడు ఓపిక ఉంటది. నేను మనిషిని రావా, నువ్వు అది ఏమగానే కాదు. నాకెందుకు దొంగేడు పోయినది చాలా, నాకు దొంగేపు నాకు ఇట్లా మాట్లాడంగానే ఏడిపోతుంది సార్. నేను కావాలని ఏడుస్తున్నా, వీడియో కూడా డిలీట్ చేయండి, నాకు ఏం లేదు. చెయ్యరావా, నాకు క్లారిటీ ఎందుకు వదిలేసినావు, దేనికి వదిలేస్తున్నావు, దాన్ని నేను తప్పు చేసినా లేకపోతే నా దగ్గర ఎవరు వదిలేయలేము అని నీ పార్టీకి నువ్వు అనుకుంటున్నావు, వదిలేసినావు. లైక్ ఎందుకే నా వీడియో పెట్టేంత అవసరం నీకు? ఎందుకని నేను మాట్లాడుతున్నానా? మాట్లాడుతున్నావు పరాయిదానిలోనే మాట్లాడినావు. ముందు మాట్లాడిన రికార్డులు పెట్టట్లేను, ఎందుకంటే మళ్ళీ ఎందుకు నువ్వు అని మాట్లాడే మాటలు పెట్టినావు కదా. ఎట్లా మాట్లాడినావు? గలీజే కదా, ఎందుకు పెట్టినావు మోనికి అంటే నేను ఏమైనా పరాయిదాన్ని అప్పుడు ఎట్లా పిలిచేటోడు? అంటే నేను ఏం చేస్తున్నారు మోని, నాకు దానివల్ల రిస్క్ అవుతుంది. ఏం రిస్క్ అవుతుంది? ఈజీ నీ కాలు ముక్తాము చెప్పిన మాట వీడియో ఒక్కటి డిలీట్ చేయండి. చెప్పిన మాట ఇక్కడికి వచ్చేసాయి. నువ్వు ఎక్కడ ఉంటున్నావు, ఎట్లా తింటున్నావు, ఏడ పండుకుంటున్నావు, రోడ్ మీద ఉంటున్నావు, ఆ రోడ్ మీద ఇక్కడ అన్నం దొరికితే నాకు చాలే, నేను ఏడని ఉంటా, సంతోషంగా ఉంది నాకు, వదిలేసే. అది నేను మంచిగా నవ్వుకుంటా తింటున్నా కదా రోజు. నువ్వు ఒక టైంలో నువ్వు పట్టించుకోలేవు చూడు, మళ్ళీ రేపటి రోజు కూడా ఈ రోజు ఒక్కరోజు పట్టించుకోలేవు. ఒక రోజు వస్తుంది, 2 రోజులు పట్టించుకో, ఇంకో రోజు వస్తుంది, వారం పట్టించుకో, ఇంకో రోజు నెల పట్టించుకో, ఒకసారి మొత్తానికి వదిలేసి వెళ్ళిపోతావు. అప్పుడు నేను ఒక్కడిని ఉండాలి కదా. క్లారిటీ ఉందన్నమాట, నేను వదిలేసి వెళ్ళిపోతాను. అంత క్లారిటీ కాదు మనిషికి. అంత క్లారిటీ ఉన్నప్పుడు లవ్ ఎందుకు చేసినావు రావా? నేను మనిషిని రావా, నాకు ఉంటుంది, నేను వదిలిపెట్టి ఎట్లుండాలని. నాకు సంతోషం అవుతుంది, నేను ఇడికి వెళ్ళిపోయినందుకు సంతోషం ఉంది. అది చెప్పే అందరూ అందుకే నన్ను అంటున్నాను నీ మాటలు, నీ వల్ల నాకు అర్థమవుతుంది నీ మాటలు. నీకు ఎవరో ఏమో అంటున్నారు చెప్పి నువ్వు వస్తున్నావు, నా పైన ప్రేమతో నువ్వు వస్తాలేవా కదా అన్న? అందుకే కిందికి వచ్చినాయి కదా, పైనకి వెళ్ళి. నేను ఏడికి వచ్చినా, నువ్వు ఏడికి వచ్చినావు. ఎవరో నీకేమో మాటలు అంటున్నారు కానీ నేను ఎందుకు కొడుతున్నాను? ఎవరో చెప్పినందుకు నీకు లవ్ చేయాలి, అర్థమవుతుంది. నా మనసులో నేను చేసిన కాబట్టి ఎవరో నేను అన్నీ నువ్వే నవ్వు ఇప్పుడు అంటూ రావాలి. మళ్ళీ ఆ మాటలు నాకు ఇప్పుడు అన్న ఫోన్ ఏమన్నా కిందికి క్లారిటీ ఇస్తా అన్నాడు, నాకు క్లారిటీ ఇవ్వు. క్లారిటీ కదా వీడియో నాకు క్లారిటీ ఇవ్వు, నాకు అదే నేను ఏం మాట్లాడు, నాకు క్లారిటీ ఇవ్వు, నేను మాట్లాడతా. అప్పుడు డిలీట్ చేస్తాను. నేను క్లారిటీ ఏమన్నా నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించి ఎప్పుడే డిలీట్ చేస్తాను వీడియో. ఆ వీడియో కూడా డిలీట్ చేయమని క్లారిటీ ఇవ్వరా? ఏం క్లారిటీ ఎవరి కోసం? ఏమన్నాడు అన్న, నాకు కిందికి వచ్చినాక క్లారిటీ ఇస్తాను, నువ్వు నాకు క్లారిటీ కావాలి, వాళ్ళకు కూడా క్లారిటీ కావాలి. ఎందుకు వీళ్ళు ఇద్దరు విడిపోయారు నీ కామెంట్లు రావడం? క్లారిటీ చెప్పాలి, నీకు తెలియదు క్లారిటీ? నాకు తెలియదు రావాలి. నేను ఉట్టి ఇంటికి వెళ్ళిన, ఇంటికి కూడా వెళ్ళలే, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయినా, అక్కతో నువ్వు కూడా మాట్లాడినావు, నేను కూడా మాట్లాడినా, ముగ్గురం కాన్ఫరెన్స్లో ఉన్నాము. ఆ నెక్స్ట్ డే కాకుండా నెక్స్ట్ డే నీకు సర్ప్రైజ్ ఇద్దామని నేను వస్తే నువ్వే నాకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చినావు. ఏం సర్ప్రైజ్? ఈ టీంలోకి వెళ్ళి వెళ్ళిపోవడం. టీంలోకి వెళ్ళిపోవడం కాదు మొన్న ఎవరు చెప్పి నాకు అడిగి పెట్టినావా? నా పర్సనల్ రియల్ రావాలి.
ఇదే క్లారిటీ చాలా. నేను ఇంకా చాలా ఉన్నాయి, నేను ఏది మాట్లాడాను. రే రవణ్, ఏం చెల్లి అటొకళ్ళు వెళ్ళిపోతున్నారు ఇటొకళ్ళు వెళ్ళిపోతున్నారు.